డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 21వ తారీఖుది 21/11/2025 నాటి కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ అనాలిసిస్ చూద్దాం. మొదటగా హెడ్లైన్స్. రాష్ట్రపతి గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవు అనే అంశంపై ఈరోజు మనం చర్చించుకుందాం. బిల్లులకు సమ్మతిలో తీవ్ర జాప్యాన్ని ఆమోదించగా భావించాలనడం రాజ్యాంగంలో లేదు. గవర్నర్లు బిల్లులను నిరవధికంగా నిలిపివేయడం తగదు. అసాధారణ నిష్క్రియ పరిస్థితుల్లోనే న్యాయస్థానాల జోక్యం. ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్కు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమాధానం. ఏకాభిప్రాయంతో 5 న్యాయమూర్తుల తీర్పు. తమిళనాడు బిల్లులను నిరవధికంగా నిలిపివేసిన కేసులో జస్టిస్ జేబీ పార్టీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం ఏప్రిల్ 8న ఇచ్చిన తీర్పు రాష్ట్రపతి గవర్నర్ అధికారాలలో జోక్యం చేసుకుంటున్నట్లుగా ఉండడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 14 ప్రశ్నలతో సీజేఐకి లేఖ రాశారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఏంటంటే, రాష్ట్రాలు బిల్లుల ఆమోదం అంశంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై నేతృత్వంలో 5 సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో ఈ తీర్పునిచ్చింది. అయితే తమ వద్దకు వచ్చిన బిల్లులను గవర్నర్లు అకారణంగా నిరవధికంగా నిలిపివేయడం తగదని, సహేతుక సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. నిరంకుశంగా బిల్లులను నిలిపివేసే పరిస్థితుల్లోనే కోర్టులు తమకున్న అపరిమిత న్యాయ సమీక్ష అధికారాలను ఉపయోగించాల్సి వస్తుందని అభిప్రాయపడింది. రెండోసారి పంపిన బిల్లులను రాష్ట్రపతికి గవర్నర్ పంపించవచ్చు. రాజ్యాంగ అధికరణం 200 కింద బిల్లులు తన వద్దకు వచ్చినప్పుడు గవర్నర్ దానిని ఆమోదించకుండా పక్కన పెట్టి ఉంచలేరు. ఆ బిల్లులను మళ్ళీ శాసనసభకు గవర్నర్ విచక్షణాధికారం అపరిమిత. నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం. మనకి ముఖ్యమైన అంశాల గురించి ఇంటర్నేషనల్ అఫైర్స్ అవ్వచ్చు, నేషనల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఏవైనా కూడా ఎడిటోరియల్లో వేస్తుంటారు. ఇది రాసింది ప్రొఫెసర్ కె చలపతి, సీనియర్. అంశం ఏంటంటే టెపా ఒప్పందం. టెపా అంటే ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. టెపా యూరప్ ఫ్రీడమ్ అసోసియేషన్ ఎఫ్టాతో మన దేశం స్వామి ఒప్పందం చెప్పాను కదా ఇప్పుడు. ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి టెపా అమల్లోకి వస్తుంది. అంటే ఆల్రెడీ చారిత్రాత్మక విజయమని, పెట్టుబడులు వస్తాయని, ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ప్రచారం జరిగింది. ఈ ఒప్పందంతో మన దేశానికి నిజంగా లాభమేనా? ఇటువంటి ఆర్టికల్స్ చదువుకుంటే మంచిది, కానీ ఇలాంటి ఆర్టికల్ కూడా మీకు చిరాగ్గా అనిపిస్తుంది. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇలాంటి ఇంటర్నేషనల్ ఇష్యూస్ చదువుకుంటే మంచిది. యాక్చువల్గా గత 16 ఏళ్ళగా జరుగుతుందట
ఇప్పటికి ఓకే చెప్పారు, కానీ ఇది ఎంతవరకు వస్తుందన్నది ఇప్పుడు వివరించి చెప్పారు. స్పోర్ట్స్ న్యూస్ అండి. ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో స్వర్ణం సాధించిన వాళ్ళు నిఖిత్ జరీన్ స్వర్ణం 51 కేజీల విభాగంలో. ఈమె గవో యీ జువాన్ చైనీస్ తైపీని చిత్తు చేసింది. ఇంకా మిగతా 6 కూడా స్వర్ణాలు సాధించారు. ఇది చాలా క్యాజువల్ న్యూస్ అండి, ఇదేం కాదు, అంతేం కాదు. మనకి వ్యక్తిగత విభాగంలో బాగా ఇంపార్టెంట్ ఉంటాయి కదా, అవి చూసుకుంటే సరిపోద్ది. ఇది కూడా చాలా క్యాజువల్ న్యూస్. దీక్షకు స్వర్ణం, మోహిత్ కృష్ణ. డెఫ్లింపిక్స్ టోక్యోలో జరుగుతున్నాయి. డెఫ్లింపిక్స్లో దీక్షా దాగర్కు స్వర్ణం. చాలండి, ఎందుకంటే అవసరం లేదు. ఇది చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడిగా భరత్ భూషణ్. ఎఫ్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడిగా తెలుగు వ్యక్తి ఎన్నిక వల్ల ఇది మనకి న్యూస్గా ఇచ్చారండి. ఈ న్యూస్ చూడండి. 825 కోట్ల ఆయుధాలు అమెరికా నుంచి భారత్కు వచ్చి రాబోతున్నాయి. జావలిన్ క్షిపణి వ్యవస్థ ఇచ్చేందుకు అమెరికా ఒప్పుకుంది. ప్రాంతీయ ముప్పుల్ని ఎదుర్కొని రక్షణ రంగం పరంగా బలోపేతమయ్యేందుకు దోహదపడేలా $9.3 కోట్ల అంటే సుమారుగా ఇండియన్ కరెన్సీ ప్రకారం 825 కోట్లు ఆయుధాలను భారత్కు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. వీటిలో ఎక్స్కాలిబర్ గైడెడ్ ఫిరంగి గుళ్ళు, జావెలిన్ యుద్ధ ట్యాంకులు, విధ్వంసక వ్యవస్థతో ముడిపడిన పరికరాలు ఉంటాయి. భారతదేశ ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు పెంచిన తర్వాత జరుగుతున్న తొలి భారీ కొనుగోలు ఇదే. ఇండో పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాల్లో రాజకీయంగా శాంతి, సుస్థిరతకు, ఆర్థిక పురోగతికి కీలక శక్తిగా భారత్ నిలుస్తుందని, అలాంటి ముఖ్యమైన రక్షణ భాగస్వామ్య భద్రతను మెరుగుపరిచేందుకు ఈ అమ్మకాలు దోహదం చేస్తాయని అమెరికా పేర్కొంది. భారత్కు అందించనున్న ఆయుధ సామాగ్రి జాబితాలో 100 జావెలిన్ ఫిరంగి గుళ్ళు, అంటే ఇది ఇంపార్టెంటేనండి. జావెలిన్ ఫిరంగి గుళ్ళు ఎన్ని అనేది ఒక ప్రశ్నగా ఉండొచ్చు, లేదంటే అప్లికేషన్ వైజ్ ఇస్తారు కదా, అప్లికేషన్ వైజ్ ఇచ్చినప్పుడు కిందన ఒక పాయింట్ ఇవ్వచ్చు, 100 జావెలిన్ ఫిరంగి గుళ్ళను ఇచ్చిందని. అది రైట్ తప్పు అవ్వచ్చు, అది మనం చూసుకోవాలి. ఒక జావెలిన్ క్షిపణి ఫ్లై టు బై. చూడండి, ఫిరంగి గుళ్ళు వేరు, క్షిపణి వేరు. ఓకేనా, క్షిపణిలో ఫిరంగి గుళ్ళు పెడతారు. 25 తేలికపాటి కమాండ్ లాంచ్ యూనిట్లు
ఆయుధ సామాగ్రితో ముడిపడిన విడి భాగాలు ఉన్నాయని వెల్లడించింది. మొత్తం సామాగ్రికి అమెరికా సైన్యం ఒకవైపు నుంచి పూర్తి స్థాయిలో విడి భాగాల సరఫరాతో పాటు సర్వీసింగ్ సేవలు అందుతాయని వెల్లడించింది. ఈ ఆయుధ సామాగ్రిని భారత్కు విక్రయించే ప్రధాన కాంట్రాక్టర్గా ఆర్టీఎక్స్ కార్పొరేషన్ వ్యవహరించింది. చూడండి, కాంట్రాక్టర్ అంట ఆర్టీఎక్స్ కార్పొరేషన్. ఈ న్యూస్ ఇంపార్టెంట్ అండి. ఒకప్పుడు రష్యా నుంచి యుద్ధం కొన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటిని కొనడం జరుగుతుందండి. ఇది కూడా ఒక కరెంట్ అఫైర్స్. చాలామంది రోజు న్యూస్ పేపర్ చదువుతాం అనుకుంటారు, కానీ వాళ్ళకి సమయం కుదరకపోవచ్చు. ఆయా ఉద్యోగాల్లో షిఫ్ట్ వైజ్ ఉద్యోగాలు అవ్వచ్చు. ఈ రోజుల్లో న్యూస్ పేపర్ చదవలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా మొబైల్ మాత్రం 24 గంటలు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ రకంగా అయినా ఉపయోగపడుతుందని, కేవలం న్యూస్ పేపర్ చదువుదాం అనుకొని చదవలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఈ న్యూస్ అందజేస్తున్నానండి.